అటు విశాఖపట్నం కమిషనర్ ఆఫ్ పోలీస్ గారికి, అటు అనకాపల్లి జిల్లాకు చెందినటువంటి ఎస్పీ గారికి ఇద్దరికి కూడా ఈ పర్యటన వివరాలని వారి దృష్టిలో పెట్టి ఇలా 9వ తారీఖున మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విచ్చేస్తా ఉన్నారు. సంబంధించినటువంటి సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చేయాల్సిందిగా కోరుతా ఉన్నామని చెప్పి అటు వైజాగ్ సిపి గారికి అలాగే అనకాపల్లి ఎస్పీ గారికి కూడా వాళ్ళకి లేఖలు ఇవ్వడం జరిగింది. త్రూ ప్రాపర్ ఛానల్ వారు మళ్ళీ స్థానికంగా ఉన్నటువంటి ఎస్డిపిఓ నర్సీపట్నం ద్వారా లెటర్ పంపించమంటే అది కూడా పంపించడం జరిగింది. గడిచినటువంటి 2 రోజులుగా మనం లెటర్ పెట్టడం, వారు కొన్ని క్లారిఫికేషన్స్ అడగడం, మళ్ళీ తిరిగి మనం క్లారిఫికేషన్స్ ఇవ్వడం, మళ్ళీ నిన్న ఈవినింగ్ కూడా ఒక లెటర్ వారు రాయడం, వాటి క్లారిఫికేషన్స్ ఈరోజు ఇస్తామని చెప్పి మనం చెప్పడం కూడా జరిగింది. ఈలోపు మధ్యాహ్నం దాదాపు 2-2:30 ప్రాంతంలో వారు ఈ లేఖను పంపించడం జరిగింది. ఈ లేఖలో క్లియర్గా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా పర్యటనకు సంబంధించి ఏదైతే మీరు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి నర్సీపట్నం వరకు కాలేజ్ నిర్మాణం అవుతున్నటువంటి కాలేజ్ దగ్గరికి రోడ్డు మార్గాన వస్తానని చెప్పి మీరు దరఖాస్తు పెట్టారో, మనం పెట్టింది పర్మిషన్ కోసం పెట్టినటువంటి దరఖాస్తు కాదు, ఇంటిమేట్ చేశాం పోలీసులకి. మీరు నెసరీ సెక్యూరిటీ అరేంజ్మెంట్ Z+ కేటగిరీలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నెసరీ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ చేయండి అని చెప్పి ఏదైతే ఇంటిమేట్ చేశామో దానికి మేము పర్మిషన్ ఇవ్వట్లేదు అని చెప్పి ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు చేసి ఈ లేఖ నర్సీపట్నం ఎస్డిపిఓ నుంచి ఈ లేఖ రావడం జరిగింది. అయితే వేరే ఆల్టర్నేటివ్ రోడ్ వాళ్ళు ఫస్ట్ రాసినటువంటి పాయింట్ ఏంటంటే విశాఖపట్నం నుంచి నిర్మాణంలో ఉన్నటువంటి నర్సీపట్నంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ వరకు 63 కిలోమీటర్లు ఉంది. ఇటు నేషనల్ హైవే 16 కానీ స్టేట్ హైవే 38 కానీ ఇదంతా కూడా నేషనల్ హైవే స్టేట్ హైవేస్ ఉన్నాయి కాబట్టి ప్రజలకు ఇబ్బంది కలుగుతుందేమో అన్నటువంటి ఉద్దేశంతో అన్నట్టు ఒక పాయింట్ రాశారు. సరే చెప్పండి, వేరే ఆల్టర్నేటివ్ రోడ్ చెప్పానండి. విశాఖపట్నం నుంచి మాకవారపాలెం వెళ్ళడానికి ఈ రోడ్డు కాకుండా వేరే రోడ్డు ఒక Z+ కేటగిరీ ఉన్నటువంటి ఒక నాయకుడు, ఈ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి, ప్రజానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడి నుంచి అక్కడ తీసుకెళ్ళడానికి వేరే ఆల్టర్నేట్ రోడ్ చెప్పానండి డిపార్ట్మెంట్ని. రెండో పాయింట్లో ఏం రాస్తారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రూట్లో వస్తున్నటువంటి క్రమంలో వేలాది మంది రోడ్ల మీదకి వచ్చేటువంటి దానికి అవకాశం కనబడతా ఉంది. అనేక జంక్షన్స్లో పెద్ద ఎత్తున జనాలు వచ్చి వారికి స్వాగతం పలికేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. మా అంచనా ప్రకారం 65,000 మంది వస్తారన్నటువంటిది పోలీస్ డిపార్ట్మెంట్ రాసిచ్చింది. 65,000 మంది. ఒక సామాన్యమైన, మాకు తెలిసి మేము అనేక సమావేశాలు అనేక సభలు మేము నిర్వహించాం, కానీ మేము 65,000 మందిని మొబిలైజ్ చేసినటువంటి పరిస్థితులు ఎప్పుడూ లేవు. ఏదైనా ప్రభుత్వంలో ఉంటే బస్సులు తేవచ్చు, ప్రభుత్వంలో ఉంటే ఆటోలు ఇస్తారు, ఆర్టీసీ బస్సులు ఇస్తారు, ప్రైవేట్ వాళ్ళు బస్సులు ఇస్తారు, మొబిలైజ్ చేసుకునేటువంటి దానికి అవకాశం ఉంటుంది. కానీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఒక నాయకుడు ఒక పర్యటనకు వస్తూ ఉంటే 65,000 మంది వస్తారన్నటువంటిది పోలీస్ శాఖే చెప్తా ఉందనంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేటువంటి విషయాన్ని కూడా గమనించమని చెప్పి కోరుతా ఉన్నా. ఎవరి తరం కాదు 65,000 మందిని తీసుకురావడం. ఒక నియోజకవర్గం నుంచి మహా అయితే ఒక 10,000 మందినో 5,000 మందినో తరలించడం అంటే ఏదో బాధపడి తీసుకురాగలం. కానీ పోలీస్ శాఖే 65,000 మంది వస్తారని చెప్పి అంచనా వేస్తుందంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద, వారు తీసుకున్నటువంటి మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ నిర్ణయం మీద ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉంది అనేటువంటి దానికి ఈ సమాధానం, వారు ఇచ్చినటువంటి ఈ లేఖలో వారి సమాధానం ఒక నిదర్శనం అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.
మూడో పాయింట్, మేము ఇంతమంది పోలీస్ని 63 కిలోమీటర్ల మేర మేము పోలీసుని డిప్లాయ్ చేయడం అనేటువంటిది మా వల్ల కాదు, చాలా షార్ట్ పీరియడ్, ఈ సమయంలో మేము పోలీసుని డిప్లాయ్ చేయలేము అనేటువంటిది మూడో పాయింట్. చెప్పండి, గడిచినటువంటి 15 మాసాల్లో అనేక పర్యటనలు జరిగాయి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో. ఎక్కడికక్కడ 100 మందిని 200 మందిని 300 మందిని పోలీసుల్ని మేము డిప్లాయ్ చేసామనేటువంటి మాట చెప్తున్నారు తప్ప యాక్షన్లో ఒక్క పోలీస్ అన్నా ఎక్కడన్నా కనబడాడు చెప్పమనండి. ఒక రోప్ పార్టీ వచ్చిందంటే ఆ వ్యాన్లో కూర్చుంటారు. అంటే రోప్ పార్టీని పెట్టాము, జగన్మోహన్ రెడ్డి గారు సెక్యూరిటీ అరేంజ్మెంట్ చేశాము అనేటువంటిది చెప్పడానికి తప్ప పోలీస్ వారి డిపార్ట్మెంటల్ డ్యూటీ చేసి ఒక Z+ కేటగిరీ ఉన్నటువంటి ఒక నాయకుడికి ఇవ్వాల్సినటువంటి భద్రత ఇచ్చినటువంటి ఒక్క సంఘటన గడిచినటువంటి 15 మాసాల్లో జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో చేసింది చూపించమనండి. రాప్తాడు వెళ్తే హెలిప్యాడ్ దగ్గర మొత్తం జనాన్ని వదిలేశారు. హెలికాప్టర్ డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి వచ్చింది. మళ్ళీ తిరిగి హెలికాప్టర్లో ఆ ఏజెన్సీస్ కానీ లేదా పైలట్స్ కానీ వారి ప్రోగ్రామ్స్కి చేయాలన్నా రావాలన్నా పర్మిషన్ తీసుకోవాలన్నా భయపడేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది ఈ రాష్ట్రంలో పోలీస్ డిపార్ట్మెంట్. మళ్ళీ తిరిగి మాకు పోలీస్ శాఖ మాకు సమయం సరిపోదు, ఇంతమంది పోలీసుని తీసుకురాలేమని అంటే మీరు ఎక్కడిచ్చారు? పోలీస్ సపోర్ట్ ఎప్పుడు ఇచ్చారు చెప్పండి గడిచినటువంటి 15 మాసాల్లో? తర్వాత ఇండస్ట్రియల్ ఏరియా ఉంది. 4వ పాయింట్ ఏంటంటే ఇండస్ట్రియల్ ఏరియా, ఫార్మాసిటీ ఉంది, అచ్యుతాపురం సెజ్ ఉంది. దీనికి వచ్చేటువంటి రాకపోకలు ఇబ్బందులు కలుగుతాయి, ట్రాఫిక్ కంజెషన్ ఉంటుంది అనేటువంటిది చెప్తా ఉన్నారు. ఆయన వచ్చేది 11 గంటలకి, అయితే మార్నింగ్ షిఫ్ట్ ఉదయాన్నే 6 గంటలకు ఉంటుంది, జనరల్ షిఫ్ట్ 9 గంటలకు ఉంటుంది, బి షిఫ్ట్ 2 గంటలకు ఉంటుంది, సి షిఫ్ట్ రాత్రి 10 గంటలకు ఉంటుంది. నాకు తెలిసి అయితే ఇవే వర్కింగ్ అవర్స్ అయితే మాత్రం. ఆయన వచ్చేది 11 గంటలకి. ఎక్కడ ఏ రోడ్డు బ్లాక్ చేస్తామని చెప్పి చెప్పలేదే మేము, ఏ రోడ్డు మీద మీటింగ్ పెడతామని చెప్పి చెప్పలేదే, ఎక్కడ రోడ్ షో ఉంటుందని చెప్పి చెప్పలేదే. మీ అంతటి మీరే అంచనా వేసుకొని ప్రజలు వారు స్వచ్ఛందంగా రావచ్చని చెప్పి మీరే చెప్పి ఈరోజు మేము వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది, మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి చెప్పండి? అక్కడ కంపెనీలు ఇబ్బంది పడతాయి లేదా ఫ్యాక్టరీలు ఇబ్బంది పడతాయి అనేటువంటి దానికన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఇబ్బంది పడతారు అనేటువంటి విషయాన్ని చెప్పడానికి భయపడతా ఉంది పోలీస్ డిపార్ట్మెంట్. 5వ పాయింట్, గతంలో మీరు ఏదైతే కాలేజ్ విజిట్ చేసి అక్కడ ప్రెస్ మీట్ పెట్టి ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారని చెప్తున్నారో దానికి ఏ అబ్స్ట్రక్షన్ లేకుండా హెలికాప్టర్ మీద వస్తే పరిశీలిస్తామని చెప్తా ఉన్నారు. హెలికాప్టర్ మీద వస్తే పరిశీలిస్తామనేటువంటి మాట చెప్తా ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎలా రావాలో కూడా మీరు చెప్తారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యం, ఈ దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగం జగన్మోహన్ రెడ్డి గారికి వర్తించదా? ఆయన ఎలా రావాలో, ఏం మాట్లాడాలో, ఏం చెయ్యాలో ఇది కూడా ఈ ప్రభుత్వమే నిర్ణయిస్తుందా? గతంలో నెల్లూరు పర్యటనకు వెళ్తామనంటే ఆ హెలికాప్టర్ పర్మిషన్ ఇవ్వడానికి 3 సార్లు పర్యటన కార్యక్రమం మార్చుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఆ రాప్తాడ్లో హెలికాప్టర్ పర్మిషన్ తీసుకుంటే పూర్తిగా సెక్యూరిటీ అంతా కూడా గాలికి వదిలేసి ఆ హెలికాప్టర్ని డ్యామేజ్ చేసి మళ్ళీ హెలికాప్టర్ ఏజెన్సీస్ అనేటువంటివి రెస్పాండ్ అవ్వడానికి కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి తీసుకొని వచ్చారు. మీరు ఈరోజు మళ్ళీ కొత్తగా హెలికాప్టర్ అని చెప్పి మీరు సలహా ఇస్తా ఉన్నారు.